హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉంటారులే. కానీ సో ఈరోజు వచ్చేసి ఏడికి పోతున్నానని చెప్పేసి కదా. సో ఈరోజు వచ్చి డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటని చెప్పేసి చూపించడానికి పోతున్నాను మీకు. సో ఇక్కడ ఏడికని చెప్పేసి మాకు దగ్గరలోనే బెస్ట్ ఫీల్డ్ అని చెప్పేసి దగ్గరలోనే ఉంటుంది. సో అందులో వెళ్తున్నా, చూసేయండి కొద్దిగా ప్రైజెస్, అవి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఏందని చెప్పేసి. ఇక్కడ తక్కువలో ఏమైనా దొరుకుతాయా అంటే, నాకు చీప్ ప్రైస్లో అంటే తక్కువ ప్రైస్లో ఏమైనా దొరుకుతాయా అనే షాప్ ఏమైనా ఉన్నదా అంటే అది జేబీ హైఫైనే. సో మ్యాక్సిమం అందరూ ఎలక్ట్రానిక్ డివైజులు ఏమైనా తీసుకోవాలంటే జేబీ హైఫైకి వెళ్తుంటారు. ఇక అంతకంటే తక్కువ అంటే కేమార్ట్ అని చెప్పేసి షాప్ ఉంటుంది. సో అందులో కూడా వెళ్తుంటారు, కిచెన్ సామాన్లు ఏమైనా కావాలన్నా, ఎలక్ట్రికల్ కావాలన్నా. సో ఇదేనండి జేబీ హైఫై. ఈరోజు మీకు టీవీ చూపిద్దామని చెప్పేసి వచ్చిన. ఈ బ్రాండ్ వచ్చేసి సోనీ బ్రాండ్ ఓఎల్ఈడి. సో సోనీలో వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఇది 65 inches 3995, దాదాపు 4000. సో ఇక్కడ మేము నేను డాలర్స్లో చెప్తుంటాను. సో మీరు ఇంటూ 50 వేసుకోండి, దాదాపు $4000. సో 2 లక్షలు. సో కిందది వచ్చేసి ఇది వచ్చేసి 4K క్వాలిటీ. ఈ బ్రాండ్ వచ్చేసి ఎల్జీ అండి, ఓఎల్ఈడి. సో 4495, 65 inches అండి. క్లారిటీ చూడండి ఎంత క్లియర్గా ఉందో. సోనీలో కూడా అంతే ఉన్నాయి ప్రైజులు, 3295. చూస్తుంటే తీసుకోవాలనిపిస్తుంది కానీ పైసలు లేవు కదా. సో ఇక్కడ మేము లైఫ్ టైం ఉండే వాళ్ళం కాదు కాబట్టి, సో ఎక్కువ అంత కాస్ట్ పెట్టి తీసుకోనికి మనసు కూడా ఒప్పుకోదు అనుకోవాలి. సో ఇవన్నీ ఎల్జీ బ్రాండ్స్ అండి. ఎల్జీలో వచ్చేసి ఇది వచ్చేసి 75 inches 2295. ఇది వచ్చేసి 55, 1195. ఎల్జీ బ్రాండ్స్ అక్కడ డిస్ప్లేలో పెట్టినప్పుడు ఎంత క్లియర్గా ఎంత నీట్గా కనిపిస్తుంటాయో, చూస్తుంటేనే తీసుకోవద్దు, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇది కూడా ఎల్జీనే అండి, 65 inches 1495. ఇండియాలో ఎంత ఉందో తెలియదు నాకు అసలు ప్రైజులు. టీవీలో ప్రైజులు మినిమం అవేర్నెస్ కూడా లేదు నాకు. సో ఇక్కడ మీకు ఏమైనా తెలిసి ఉంటే కంపారిజన్ చేసుకోండి, ఇక్కడ ఎంత ఉంది, అక్కడ తీసుకుంటే బెటరా, ఇక్కడ తీసుకుంటే బెటరా అని చెప్పేసి. ఇవన్నీ చిన్న చిన్న టీవీలు అండి, 55 inches 800, 900, 1000 అట్లా ఉన్నాయి. ఇది హైన్సెన్స్. సో ఇది 1895, 75 inches అల్ట్రా హెచ్డి అంటే స్మార్ట్ టీవీ. ఇవి సోనీ బ్రాండ్స్ అండి. సోనీ బ్రాండ్ అండి ఇది 85 inches 3995, దాదాపు 4000, 2 లక్షలు ఇండియన్ కరెన్సీలో. ఇది అదే సేమ్ 85 inches. ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసారో లేదో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి 2 types ఆఫ్ టీవీలు ఉన్నాయండి, ఓఎల్సిడి, ఓఎల్ఈడి. ఈ రెండిట్లో వచ్చేసి ఓఎల్సిడి వచ్చేసి టీవీలు వచ్చేసి చాలా పల్సగా థిన్ సైజులో ఉన్నాయండి. సో చాలా సన్నగా ఉన్నాయి. ఎల్ఈడి కొంచెం కంపేర్ విత్ ఎల్సిడి కొంచెం లాగా ఉన్నాయి. ఇవన్నీ వాల్ టైపులు అండి.
సోనీలో కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నదండి కంపేర్ విత్ సేమ్ సైజులో ఇవి వచ్చేసి 55 ఇంచెస్ ఇవన్నీ దాదాపు 800 to 900 1000 అట్లున్నాయి. సో హ్యాండ్ సెన్స్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి, 1500 దాకా ఉన్నాయి 55 ఇంచెస్ది. శాంసంగ్లో వచ్చేసి ప్రైస్ తక్కువ ఉన్న మంచి పెద్ద టీవీలు వస్తున్నాయి ఇక్కడ. ఇది శాంసంగ్ 4795 అంట. ఇది వచ్చేసి సోనీ అండి. సో సైజ్ 55, శాంసంగ్లో 65 1495. ఇది ఎఫ్ ఫాల్కాన్ 65 4K HD 899 900. $65 కూడా ఉన్నాయంట, లోపల ఉన్నాయంట. స్టాఫ్ని అడిగితే చెప్తారని చెప్పేసి స్టిక్కర్ పెట్టి. Hisense 995 1000 50,000. శాంసంగ్ 65 ఇంచెస్ 1895 QLED. ఇది కొంచెం మందం ఉంటుందని చెప్పిన కదా. ఇది కూడా శాంసంగేనండి. 75 ఇంచెస్ 2900. క్లారిటీ మాత్రం కిరాక్ ఉంది. తీసుకోవాలి 150. ఇన్ కేస్ మనకి ఇండియాకి పంపించాలనుకో ఇది 8K ఈ మధ్యన రీసెంట్గా వచ్చినాయి లేటెస్ట్ మోడల్ ఇవి. 4Kనే చూసినా, ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి ఇవి. సో 3995. లేటెస్ట్గా కొన్ని టీవీలు మోడల్ వచ్చినాయి, బాగున్నాయండి. 8Kతో 82 ఇంచెస్ 3495 బాగున్నాయి కదా. హెడ్ఫోన్స్ నా ఫేవరెట్ సెక్షన్ ఇది జేబీ హైఫైలో. ఎప్పుడు పోయినా అక్కడ చెక్ చేస్తూనే ఉంటా, ఏమైనా వచ్చినాయా కొత్త మోడల్ ఏమైనా వచ్చినాయా అన్నట్టు. నేను తీసుకొని లేదు, ఏం లేదు. బోస్ కదా, తీసుకుంటా. $500 కదా. సో కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నా. ఏదో ఒక రోజు మనీ సేవ్ చేసేసి తీసుకోవాలి ఇవి కూడా. సో మహేష్ వచ్చేసి నా బర్త్డేకి గిఫ్ట్కి ఇస్తాడు. పేర్లోనే బోస్ ఉంది, బాస్ లెక్క నేనే తీసుకోవాలన్నట్టు వెయిట్ చేస్తున్నా. అంతే. ఎప్పుడు పోయినా ప్రతి ఒక్కసారి నేను ఏదైనా ఒక సాంగ్ వినేసి వస్తా అక్కడ. ఇక నాయిస్లెస్, ఏం వినిపించదు అసలు. అంత క్లారిటీ, చాలా బాగుంటుంది. మస్తు అనిపిస్తుంది ఎందుకు బోస్ హెడ్సెట్స్ చూడగానే. గత 2 years నుంచి ట్రై చేస్తున్నా తీసుకుందామని, పైసలు లేవు, వాళ్ళు ఏడ సేవ్ అయితే లేదు. ఇది వచ్చేసి సోనీ అండి. సోనీలో గ్రేట్ ప్రైజ్లో కదా, తక్కువలో లభిస్తున్నాయి. పెద్ద బ్రాండ్ అయినా సరే. సో అదే రాసిండు, సోనీ హెడ్ ఫోన్ సెట్ గ్రేట్ ప్రైజెస్ 129.79. స్పీకర్ పైకి మామూలుగా ఫిక్స్ అయి ఉన్నాయి, వస్తాయేమో అని చెప్పి స్పీకి చూస్తుంటా. ప్రైజులు మాత్రం ఇవ్వండి, చూసుకోండి. ఇట్లా ప్యాకెట్ కూడా ఉన్నాయి, $129 అవి. సో సోనీ లవర్స్ ఎవరైనా ఉంటే జేబీ హైఫైలో వచ్చి తీసుకోండి. తక్కువనే అనిపించింది కంపేర్ విత్ బోస్. బీట్స్ కూడా బాగానే ఉంటాయి అంటారు, కానీ నాకు ఎందుకో బోస్ అని వస్తుంది చాలా ఎక్కువ కంపేర్ విత్ ఏ హెడ్ ఫోన్స్ అయినా సరే. నాకు అదే తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. యాపిల్ కూడా తీసుకోలేదు కనీసం నేను అట్లీస్ట్. ఆడియోటెక్ బ్రాండ్స్ ఉంటాయి.
ఇట్లా ఉన్నాయి ప్రైజులు అయితే. ఫాజిల్ వాచ్లో ఇక ప్రైజులు అవి. ఇవన్నీ స్లో కుక్కర్స్ అండి. ప్రైజులు ఎట్లా ఉంటాయి 150 100 ఇట్లా. సో మనకు పనికిరావు ఇవన్నీ. 45 నుంచి 1 అవర్ కుక్ అయితే. ఇవన్నీ కాఫీ మిషన్స్ అండి. బ్రాండ్స్ని బట్టి ప్రైజులు ఉంటాయి. 1000 దాకా కూడా ఉన్నాయి. 100 నుంచి 1000 వరకు ఉంటాయి. ఈ ఓవెన్ కాడికి వచ్చేస్తే మైక్రో ఓవెన్స్ చాలా కాస్ట్లీ అనిపించినాయి ఇక్కడ వచ్చేసి. సో మేము తీసుకుంది అయితే కేమార్ట్లోనే $75కి చాలా పెద్దగా వచ్చింది అది. సో ఇక్కడ ఒక్కొక్కటి చాలా 300 మినిమం 250-200 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 10,000 అనిపిస్తుంది. నియో చెఫ్ అంట 319 మస్తు ఎక్కువ అనిపించింది. 299 300 బాగున్నాయి కానీ చాలా కాస్ట్ అనిపిస్తుంది ఇక్కడ. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మ్యాక్సిమం కేమార్ట్లోనే తీసుకుంటారు. మేము కూడా కేమార్ట్లోనే తీసుకున్నాం ఒరిజినల్. మీకు కెమెరాలో చిన్నవి కనిపిస్తున్నాయి కానీ ఇది చాలా పెద్దగా ఉంటాయి. $300 ఉంటాయి. ఇది ఎల్జీ. పైన డిజిటల్ ఉంటాయి ఏందా అని చూస్తున్నా. ఓకే, ఐరన్ బాక్సులు ఎట్లా ఉంటాయండి? $79, $49, $99. ఇవన్నీ వచ్చేసి ఇక ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఫ్రై చేసుకోనికి. ఇక్కడ వాళ్ళు చిప్స్లు పడి బాగా తింటూ ఉంటారు కదా. ఫిలిప్స్లో దాదాపు 300 దాకా ఉన్నాయి దీని ప్రైజెస్. సో మాకు అవసరం లేదు. 400 ఉంది. సారీ, బ్రాండ్స్ని బట్టి ప్రైజులు ఉన్నాయి ఇక్కడ. కమ్స్ టు బాయ్ సెక్షన్, ఫిలిప్స్ సేవింగ్ మిషన్స్ ఉంది. 89 ప్రైజెస్ అట్లా. 109, 99, 105, 129. అంటే మిషన్ని బట్టి ఉన్నది అవి. డిఫరెంట్ మిషన్ని బట్టి, ఫీచర్స్ని బట్టి. నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూడడం తప్ప రియల్ లైఫ్లో టచ్ చేయలేదు ఇవి. సో చూస్తున్నా. అన్ని కుక్కర్స్ అండి, స్లో కుక్కర్స్. 200, 199. నెక్స్ట్ కమ్స్ టు ఆకాష్. ఇదంతా నీకోసమేరా, నాకేం తెలియదు ఇందులో, మినిమం ఐడియా కూడా లేదు. సో లెన్సెస్ అంటావు, డిఎస్ఎల్ఆర్ అంటావు. ప్రైజెస్ అయితే ఇట్లున్నాయి పానాసోనిక్లో. నాకైతే ఏం ఐడియా లేదు, చూసుకోను. లెన్సెస్కే $300, $400, $500, $1,500, $2,500. ఓ మై గాడ్. సో ఆ లెన్సెస్కి ప్రైజులు చూసే భయపడతాను నేనైతే. కెనాన్ నాకు లిటరల్లీ చెప్తున్నా, నా కెమెరాస్ గురించి దాని ఫీచర్స్ గురించి ఏం తెలియదు. నేను ప్రయాణం షూట్ చేసేదైతే మొబైల్తోనే షూట్ చేస్తున్నాను. ఎవరికి ఏ కెమెరా కావాలో అది ప్రైస్ చూసుకోండి. ఏమో అది ఆన్ అవుతుందా అని చూస్తాను కానీ ఆన్ అయితే లేదు. మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ తక్కువ ఉంటాయి, తక్కువలో దొరుకుతాయి అని చెప్పేసి ఎందుకు చెప్తారంటే, ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇప్పుడు వీక్లీ పేమెంట్స్ కదా. 1 వీక్ కష్టపడితే దాదాపు 1000 to మినిమం 1,500, 2,000 వస్తుంది అనుకోండి ఫుల్ టైం వాళ్ళకు. సో వాళ్ళు 1 వీక్ 2 వీక్ కష్టపడితే అది మొత్తం వచ్చేస్తుంది మొబైల్. సపోజ్ ఇప్పుడు ఐఫోన్ తీసుకోండి $2,000 ఉంటుంది. సో 1-2 వీక్స్ కష్టపడితే మాకు 2 వీక్స్లో అది మా మొబైల్ మా చేతిలో ఉంటుంది. సో అదే ఇండియాలో తీసుకోవాలనుకో లక్షల్లో ఉంటుంది, తీసుకోవాలంటే చాలా కష్టం కదా.
సో అట్లా కంపారిజన్ వైజ్లో కొంచెం ఇక్కడ తక్కువ ఉంటుందేమో, కానీ అక్కడ ఇండియాలో కొంచెం 10,000 మరీ ఎక్కువ ఏమో సేమ్ ప్రైజెస్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఇది కెనాన్ అంట. కెనాన్లో డిఫరెంట్ ఉంటాయి కదా ఫీచర్స్. డిఎస్ఎల్ఆర్, ఇయర్ 5 years వ్యారంటీ, లోకల్ వ్యారంటీ అంట. సో అది రీజన్ బిహైండ్ ద స్టోరీ ఆఫ్ ఎక్కువ తక్కువ ప్రైజులు. బాను, నీకు ఏ కెమెరా కావాలో ఫిక్స్ చేసుకోవా? ఇక నాకైతే తెలియదు. కెమెరా అంటావు కదా, దీంట్లో నువ్వు చూసి చెప్పు, నేను అది పంపిస్తాను. ఇక సోనీ అంట, నికాన్ అంట, కెనాన్ అంట. $100 ఆఫ్, 150 ఆఫ్, 1000 to 1500 అట్లా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్స్ బట్టి ప్రైజులు ఇంక్రీజ్ అవుతుంది. లెన్సెస్ ఇవి. $1699 అంటే 1700. Z50 పడిపోయింది, భయమైంది పగిలిపోతుందేమో. సోనీ $1400. ఫీచర్స్ వచ్చేది అది. ఇది ఇంకోటి. $1000. డ్రోన్ కూడా ఏదో ఒక రోజు తీసుకుంటా నేను. కెమెరా $700, $800 ఉంది. $1899 అంట కెమెరా. దాదాపు 1,00,000 అంటే 90,000 దాకా ఉంటుంది. 95,000 ఇండియన్ కరెన్సీ. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడతో ఆపేస్తున్నానండి. సో ఐఫోన్ గురించి, ఫోన్ ప్రైజెస్ గురించి, ల్యాప్టాప్ డివైజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే పక్కా కొట్టండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి పర్టికులర్గా అయితే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thanks once again. Bye for now.